ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచు ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రకటన గ్రంథము లో నుండి నేను చేసే బహుశా అతి చిన్న ప్రసంగం ఇదే అయి ఉండవచ్చు. ప్రకటన గ్రంథము అనే పేరు సరైన తర్జుమా కాదు. ప్రకటన అనే మాట గ్రీకు బైబిల్లో అపోకలిప్స్ అని వ్రాయబడింది. ఈ పుస్తకం పేరు యోహాను ఈ గ్రంథాన్ని రాసి పెట్టిన పేరు అపోకలిప్స్. అంటే ప్రత్యక్షత గ్రంథము, ప్రత్యక్షీకరణ గ్రంథము. ఇంగ్లీష్ తర్జుమా చాలా వరకు దగ్గరగానే ఉంది. ద బుక్ దట్ రివీల్స్, రెవల్యూషన్. రివీలింగ్ అనగా making the unknown things known, bringing out from the secrecy the hidden mysteries and making them known to the people. దాచబడినటువంటి రహస్యమైన నిధులలో నుండి మరుగైన సంగతులు తెచ్చి అందరికీ విప్పి బట్టబయలుగా చూపించుట, దాన్ని ఏమంటారు? ప్రత్యక్షత. ప్రకటన అంటే మామూలే. వివాహ ప్రకటన, బంధు ప్రకటన, సెలవు ప్రకటన, ఈ ప్రకటనలు చేస్తానే ఉంటారు. ప్రకటన అంటే ఇట్లా జరగబోతుందని ప్రకటించటం. మన సంఘంలో ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి పెళ్ళవుతుందని ప్రకటన. కానీ ప్రత్యక్షత అనేది ఒక సంగతి చెప్పడమే కాదు, అంతవరకు ఎవరు చూడలేని సంగతిని, ఎవరికి తెలియని సంగతిని దేవుని యొక్క గూఢమైన రహస్యమైన జ్ఞాన నిధిలో నుండి ఒకదాన్ని బయటికి తెచ్చి ఇప్పటిదాకా ఎవరూ చూడని దాన్ని ఇదిగోనయ్యా చూడండి అని బట్టబయలుగా చూపించడాన్ని ఏమంటారు? ప్రత్యక్షపరచుట అంటారు. ప్రత్యక్షీకరణము ఈ గ్రంథము పేరు. అందుచేత ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అని వ్రాయబడి ఉంది. ఈ రెవల్యూషన్ లేక ప్రత్యక్షత అనే ఈ గ్రంథము ఎందుకు ఆ పేరు పెట్టబడింది, ఎందుకు ఆ పేరు సంతరించుకుందంటే అది ప్రత్యక్షపరుస్తుంది కాబట్టి. ఏమిటి ప్రత్యక్షపరుస్తుంది అని ఒక్క ప్రశ్న అడగండి, ఇక రేపీ పాడతాను చెప్పుకోవాల్సినంత సమాధానం వస్తుంది, జవాబు. ఈ గ్రంథము పేరు ప్రత్యక్షీకరణము ఎందుకు అంటే ప్రత్యక్షపరుస్తుంది కాబట్టి అనేది సింపుల్ ఆన్సర్. అయితే ఏమిటి ప్రత్యక్షపరుస్తుంది అనేసరికి ఇక మనకు సమయం చాలదు, అంత సుదీర్ఘమైన జవాబు చెప్పాల్సి వస్తుంది. మొట్టమొదటి విషయం, ఈ గ్రంథము అనేక సంగతులను ప్రత్యక్షపరుస్తుంది.
అన్నిటిలోనూ ముందు చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే యేసునే ఈ గ్రంథం మనకు ప్రత్యక్షపరుస్తుంది. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ రివీల్స్ ద లార్డ్ జీసస్ హిమ్సెల్ఫ్. యేసునే మనకు చూపిస్తుంది. మనము చూడని యేసును, యేసులో మనకు ఇంతవరకు కనిపించని కోణమును, యేసులో మనకి ఇంతవరకు కనిపించని వ్యక్తిత్వాన్ని, కనిపించని సౌందర్యాన్ని, ఇంతవరకు మనకెవరికి కనిపించని మహిమను ఈ గ్రంథం మనకు చూపిస్తుంది. ప్రకటన గ్రంథం చదివితేనే అర్థం చేసుకుంటేనే యేసు కొంచెమైనా ఆయన కాలు ఘోరంగా అర్థం అవుతుంది. ఇక లేకపోతే యేసు మనకు మొత్తం స్ట్రేంజరే. యేసును చూపించుట అంతేకాదు, ఇంతవరకు మనము చూడని విశ్వ రాజధాని నగరమును, విశ్వ సింహాసనమును, సర్వ విశ్వము నేలుచున్న దర్బారును ఈ గ్రంథం మనకు చూపిస్తుంది. ఈ విశ్వము నేలుచున్న రాజాధిరాజు కూర్చున్న సింహాసనాన్ని ఈ గ్రంథం చూపిస్తుంది. విశ్వ సింహాసనాసీనుడైన ఆ దేవుని యొక్క ఆలోచనలు ఈ గ్రహము కొరకు ఏమై ఉన్నవో ఈ గ్రంథం ప్రత్యక్షపరుస్తుంది. ఈ భూగ్రహము కొరకు విశ్వరారాజుకు ఎలాంటి ప్రణాళిక ఉన్నదో, ఈ భూమి మీద ఆయన ఏం చేయబోతున్నాడో, ఈ భూమిని ఏం చేయబోతున్నాడో అది గుట్టు రహస్యం. ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తుంది ప్రకటన గ్రంథం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నెన్నో విషయాలు ఉన్నాయి. పంచభూతాలకు ఆత్మ ఉన్నది అనే విచిత్రమైన విషయాన్ని ప్రకటన గ్రంథమే మనకు చెబుతుంది. విశ్వాన్ని పార్లమెంట్ ఒకటి ఉంది అని ప్రకటన గ్రంథమే మనకు చెబుతుంది. ఇలాగ ఎన్నెన్నో విషయాలు, జరగబోతున్న భవిష్యత్ కాల సంభవాలు, మునుముందు క్రీస్తు సంఘానికి ఏం జరుగుతుంది, మానవ లోకానికి ఏం జరుగుతుంది, రాజకీయాలకు ఏం జరుగుతుంది, ప్రపంచంలో మతము అనేది ఎలా పరిణామము చెందుతుంది, ఇవన్నీ ప్రకటన గ్రంథం. అతి చిన్న గ్రంథము ఏమండి, చాలా చిన్న పుస్తకము, 22 అధ్యాయాలు. కానీ మన బ్రతుకే చాలదు ప్రకటన గ్రంథమును అర్థం చేసుకోవడానికి. లైఫ్ ఇట్ సెల్ఫ్, ఇఫ్ యూ లివ్ 100 years, that is not sufficient for you to totally grasp the meaning and the teaching and the revelation of this book. చాలా అద్భుతమైన, వింతైన, విచిత్రమైన గ్రంథము. ఇందులో యేసు మనకు కనబడుచున్నాడు. యేసును మనం చూద్దాం దయచేసి. ప్రకటన 19వ అధ్యాయం 11వ వచనం. పరలోకము తెరవబడి ఉన్నట చూచి తిని, అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడునను నామము కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన యుద్ధము చేయువాడుగా ప్రత్యక్షమవుతున్నాడు. అది మన సబ్జెక్ట్. ఇప్పుడు మన అంశం ఏమిటనగా, యుద్ధశూరుడుగా యేసు ప్రత్యక్షమవుతున్నాడు. గుర్రము మీద ఆసీనుడై, తెల్లని గుర్రము మీద ఆసీనుడై, నోటిలో నుండి వచ్చే 2 అంచులు గల వాడి అయిన మహిమగల ఖడ్గము దివ్యాస్త్రముతో, ఆ దివ్యాస్త్రమును ఉపయోగించి ఆయన యుద్ధము చేయువాడుగా కనబడుతున్నాడు. యేసు ప్రకటన గ్రంథంలో మనకు గొర్రె పిల్లగా కనబడుతున్నాడు. యేసునాథుడు ప్రకటన 5వ అధ్యాయములో దయచేసి 6వ వచనము, 5వ అధ్యాయం 6వ వచనం,
మరియు సింహాసనమునకు 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆయన గొర్రె పిల్లగా వధింపబడినట్లున్న గొర్రె పిల్లగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన ప్రకటన గ్రంథంలో పెండ్లి కుమారుడుగా కూడా కనబడుతూ ఉన్నాడు. ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఈజ్ ఆల్సో ద బ్రైడ్ గ్రూమ్, నాట్ ఓన్లీ ద స్లెయిన్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఈజ్ ఆల్సో ద బ్రైడ్ గ్రూమ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఆయన పెండ్లి కొడుకు, రానయ్యున్న పెండ్లి కుమారుడు. అలాగే ప్రకటన 19:11లో ఆయన యుద్ధము జరిగించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యుద్ధ వీరుడు యేసు ప్రభువును మామూలుగా మనం చూసే పటాల్లో ఏదో స్వామీజీ లాగా, ఓ బాబా లాగా ఏదో ఉంటాడు, దీనుడుగా, ఏదో సాత్వికుడుగా ఉంటాడు. కానీ యేసును ఆ విధంగా చిత్రీకరించే బొమ్మలు అన్ని తప్పే, అవన్నీ తప్పే. ఆ ఏ బొమ్మలా కూడా యేసే ఉండడు. కానీ ఆ బొమ్మలు చూడగానే చిత్రం. ఒక ఆయన అన్నాడు, ఇదేంటండి ఓఫీర్ గారు, మీ ఫోటో ఎక్కడ చూసినా ఒకేలాగా ఉంటుంది, కానీ మరి యేసు ప్రభు బొమ్మలు ఇన్ని వేశారు. ఒక చోట విశాలమైన నుదురు, ఒక చోట చిన్న నుదురు, ఒక చోటనేమో ఇట్లా వంకి ఉన్న కర్ర గొర్రె పిల్లను పట్టుకొని, ఆయన పొడుగు గడ్డము, పొట్టి గడ్డము, చిన్న చిన్న వెంట్రుకలు, భుజాల దాకా వెంట్రుకలు, రకరకాలుగా ఎవడి చిత్రకారుడు ఎవడికి తోచినట్టు వాడు వేస్తాడు. ఇన్ని రకాలుగా ఉంటదండి బొమ్మ, యేసయ్య బొమ్మ. ఇందులో ఏది అసలైనది, ఏది అనుకోవాలి చెప్పు అన్నాడు. కనుక యేసు ఫోటోలు, యేసు పటాలు పెట్టనివద్దు, అసలు యేసు ఫోటోలు పెట్టనివద్దు అన్నాడు. ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ కొరకే కదా మనం బుద్ధి. నేను చెప్పాను, బాబు ఆ మాత్రం ఔడియం మాకు రాలేదనుకో, మాకు రాలేదు, ఆ మాత్రం తలంపులు రావు. ఇన్ని బొమ్మలు రకరకాలుగా వేరుగా ఉన్నాయి కనుక ఇవన్నీ ఏది రైట్ కావడానికి వీల్లేదు అని అనొచ్చు. అది అంటానికి ఏం ఊరుకోవడానికి సరిపోతాడు, అది దానికి మేధావక్కర్లేదు. ఏం చెప్పేది ఏంటంటే, ఇన్ని రకరకాలుగా వేరుగా ఉన్నాయి కదా, అన్ని చూసి ఇవన్నీ యేసు బొమ్మలని మనం నువ్వెందుకు అనుకున్నావు అని అడిగా. వేరు పోలికలతో, వేరు ముఖ రూపములతో ఉన్న బొమ్మలన్నీ చూస్తే నీకు యేసు స్ఫురిస్తున్నాడా లేదా? మరి అదే కావాలి. బొమ్మలు ఎందుకు పెట్టుకుంటామంటే ఆయన గుర్తు రావడానికి. బొమ్మలు ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఫోటో, మా నాన్న ఫోటో ఉంది. నేను ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడినా, అమ్మా ఏమిటి నన్ను వదిలేసి వెళ్ళిపోయి, నానా ఎక్కడున్నావు, ఎందుకు అని ఏం మాట్లాడినా. అసలు అది బొమ్మ, మా నాన్నగారు అక్కడ లేడు, పరదేశంలో ఉన్నాడు. మా అమ్మ ఇక్కడ లేదు, దేవదూతల మధ్యలో పరదేశంలో ఉంది. అయితే ఊరికే ఆ ఫిగర్ చూడగానే వాళ్లతో నేను చిన్నప్పుడు గడిపిన మధురమైనటువంటి క్షణాలన్నీ జ్ఞాపకం. మా నాన్నగారి దగ్గర కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకున్నాను, అన్ని డిక్షనరీ మీనింగ్స్ అన్ని అడిగి, వర్డ్స్ అన్ని దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలాగా, ఈ మాటకు అర్థమేంటి, ఆ మాటకు అర్థమేంటి. మా అమ్మేమో తెలుగు నేర్పింది నాకు, మా నాన్నగారు ఇంగ్లీష్ నేర్పించారు. ఇలాగా వాళ్ళతో నేను గడిపిన అవన్నీ గుర్తుంది. అమ్మ గుర్తొచ్చేది, నాన్న గుర్తు రావడం చాలా మధురమైన ఆలోచనే కదా. మనకు ప్రియులైన వాడు తాతయ్య బొమ్మ పెట్టుకుంటాము, తర్వాత అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు, తల్లి, తండ్రి, తోడుబుట్టులు, ఎవరెవరైతే ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయారో, వదిలేసిపోయిన వాళ్ళే కాదు, మన ఫ్రెండ్ ఎవరైనా విదేశాలకు పోయినా సరే వాళ్ళ ఫోటో కూడా పెట్టుకుంటాం. నీ ఫోటో ఇచ్చారు రాకుండా, ఎందుకు నేను చచ్చిపోయినా అంటాడు వాడు. దండే లేరా, ఎవరో ఫోటో ఎవరు. ఎందుకంటే
ఆ ఫోటో చూసుకుంటే మనకు ప్రియమైన వ్యక్తి, కావలసిన వ్యక్తి జ్ఞాపకం వస్తారు, మనసంతా మధురంగా మారిపోతుంది. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు. సాగిల పడే ఉద్దేశంతో చేస్తే తప్పు. అవన్నీ తాతయ్య బొమ్మ, నాన్న బొమ్మ, అమ్మ బొమ్మ అన్నట్టుగా ఏదో అలా పెట్టుకుని ఏసయ్య గుర్తొస్తాడు. ఏసయ్య మనం మంచోళ్ళం కాదు, ఎప్పుడు మనకు ముందు గుర్తొచ్చేది పాపమే. కనుక ఏదో మనకు ప్రియుడు, మన బంధువు, చుట్టాల ఫోటోలు అన్ని పెట్టుకుంటున్నాం కదా. అందరికంటే దగ్గర చుట్టం ఎవరు మనకు? ఏసయ్య కంటే దగ్గర బంధువు ఉన్నారా? ఈ బొమ్మలేమి కరెక్ట్ కావు, కానీ యేసునైతే అవి నీకు స్ఫురింపజేస్తున్నాయి కదా. కనుక నీకు అభ్యంతరం ఏంటి? యేసుని అనుకోకు, అది యేసు ఇట్లా ఉండడండి అన్నాడు. ఉండకపోతే యేసు కాదనుకో, ఎందుకు అనుకుంటున్నావు అన్నాను. అనుకోవాల్సి వస్తుంది. అదే మరి గొడవ, అదే అసలు సమస్య. అక్కడున్న శక్తి అదే. ఏదో ఒక గడ్డం ఇలాగున్న మనిషి ఇలా కూడా యేసు అంటుంది నీ ఆత్మ. అన్నిటి కింద జీసస్ అని మేము రాయలేదే. ఇలా గౌరవప్రదమైన బొమ్మ, గడ్డము ఇలాగున్న ఈ మనిషి అనగానే మన కొరకు మరణించి లేచిన వాడన్న మాట నీ ఆత్మే నీకు చెబుతుంది. అది మా తప్పు కాదు బాబు. ఏదో నాకు తోచిన బొమ్మ వేసి పెట్టా. నువ్వు యేసును ఎందుకు అనుకున్నావు? యేసును స్ఫురింపజేస్తున్న ఇవన్నీ కూడా. ఈ బొమ్మలు పెట్టుకోవడంలో ఏమి తప్పు లేదు, దానికి మొక్కకండి. ఆ బొమ్మకు మొక్కొద్దు, దానికి అగరొత్తులు పెట్టొద్దు, దానికి పూజలు చేయొద్దు. అది విగ్రహారాధన అవుతుంది, దేవునికి ఇష్టము లేదు, యేసయ్యకి ఇష్టం లేదు. అది ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని పూజించుకుంటే మీ ఇష్టం, కానీ యేసుకి ఇష్టం లేదని ఆయనకు మీరు చేయండి. యేసుకు ఆత్మలో ఆరాధన ఇష్టము కనుక ఆయన ఆత్మలోనే ఆరాధించాలి. గనుక క్రైస్తవులు ఎవరు కూడా యేసయ్య బొమ్మలు, మరియమ్మ బొమ్మలు పెట్టి దానికి ఆరాధన చెయ్యకూడదు. తప్పు తప్పు తప్పున్నది తప్పు. వేరే మతస్థులు ఆరాధించుకున్నారు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఇష్టం. కానీ బైబిల్ సంఘంలో పెట్టుకున్న వాడు విగ్రహారాధన చేయవద్దు, ఎందుకంటే బైబిల్ దాన్ని నిషేధించింది కాబట్టి. సరే, ఇంతకు ఈ వేసే బొమ్మలేవి కరెక్ట్ కాదు. యేసయ్య ఎంత సుందరుడు అంటే ఇప్పటిదాకా ఏ చిత్రకారుడికి దొరకలేదు ఆయన అందం. అతి సుందరుడు యేసయ్య. యేసు ప్రభు బొమ్మలు ఊహించి ఎవరు ఎలా వేశారు చిత్రకారులు అంటే దానికి కారణం ఇద్దరు యూదు చరిత్రకారులు. ఒక అతని పేరు జోసిఫస్, JOSEPHUS, జోసిఫస్. ఇంకొక అతను ఉన్నాడు యూసిబిఎస్, అతని పేరు EUSEBIUS, యూసిబిఎస్, EUSEBIUS, యూసిబిఎస్ అంటారు. యు అనే దగ్గరంతా కూడా EU రాయడం లాటిన్ సాంప్రదాయము. మంచిది. యూసిబిఎస్. ఈ యూసిబిఎస్ జోసిఫస్ యేసయ్య ఈ భూమి మీద సజీవుడుగాన ఆయన శరీరములు, రక్తమాంసాల శరీరములో ఉన్న రోజుల్లో వాళ్ళు బ్రతికిన చరిత్రకారులు. వాళ్ళు ఇంత చిన్న చిన్న పిల్లలుగా ఉన్నారట ఇదంతా సులువుగా జరుగుతున్నప్పుడు. వాళ్ళు కాస్త కుర్రోళ్ళు, చిన్నూరు మీసాలు వచ్చేసరికి ఇవన్నీ సంగతులు జరుగుతూ ఉన్నాయి. కళ్ళార చూశారు. వాళ్ళు రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, వాళ్ళు యేసయ్య నమ్మలేదు. యూదులుగానే చచ్చిపోయారు. గనక వాళ్ళు క్రైస్తవులకు అనుకూలంగా రాయలేదు. వాళ్ళు చరిత్ర ఎట్లా రాశారంటే, మేమెరిగినంత వరకు మా దినాలలో యేసు అనే ఒక గురువు ఎవరో ఉండేవాడు. అతనేదో దేవుడని, దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. చాలా మంది అతనేదో గొప్పవాడు అని నమ్మారు. చాలా అద్భుతాలు జరిగాయట.
కుష్టి వాళ్ళు బాగయ్యారు, కుంటి వాళ్ళు నడిచారని జనం అందరూ చెప్పుకుంటున్నారు. ఆయనని యూదా మతాధికారులు మరణశిక్ష విధించారు. ఆయన చనిపోయాక ఆయన పాతి పెట్టేస్తే మూడవ నాడు శవము సమాధి నుండి మాయమైపోయింది. ఏమైందో తెలియలేదు. జనంలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన లేచాడు, మేము చూసామన్నారు కొంతమంది. లేవటం లేదు, ఏమి లేదు, ఎత్తుకుపోయారని కొంతమంది ప్రచారం చేశారు. ఏది నిజమో తెలీదు. సమాధిలో శవం లేదన్న మాట మాత్రం నిజం. యేసు శిష్యులు యేసు లేచాడు అని ప్రకటించినందుకు వాళ్ళను కూడా చంపారు. ఇలాగాని ఆదిమ సంఘ చరిత్రకు మనకు మూలాధారము యూసీబీఎస్ మరియు జోసిఫస్ అనే ఇద్దరు యూదు చరిత్రకారులు. అక్కడి నుంచే చర్చ్ హిస్టరీ అంతా వచ్చింది. వాళ్ళు యేసును వర్ణించారు. యేసయ్య తల వెంట్రుకలు ఇలాగా దాదాపు స్లైట్ గా ఉండనట్టుగా నొక్కులు ఇలా ఉండి, చెవుల వరకు ఇలా ఉండి, చెవుల తర్వాత పెద్ద 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 రింగుల ఇలాగ భుజాల మీదకి పడతా ఉంటాయంట. మరీ పెద్దది మరీ చిన్నది కాకుండా మీడియం గా గడ్డ ఉంటుంది. ఇవన్నీ వదిలేస్తే యూసీబీఎస్ గారు ఏమంటాడంటే, ఆయన కన్నులు మనిషి కన్నుల్లాగా ఉండేవి కాదు. ఆయన కళ్ళు మనిషి కళ్ళు కానే కావట. ఆయన కళ్ళు సింహనేత్రములు అన్నారు. సింహము నేత్రాలు ఎలా ఉండే అలాగనమాట. ఆయన ఒకసారి అలా చుట్టూ కలయ చూస్తే భయం వేసేదట జనాలకు. ప్రసన్నంగా ఉంటాడు, చాలా చిరునవ్వుతో ఉంటాడు. ఎప్పుడు చిరునవ్వు తొలగేది కాదట. యేసు ప్రభు వారి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంది, ప్రసన్నంగా ఉంటాడు. కానీ ఆ కళ్ళల్లో ఒక రాజసం ఎందుకుండదు? మరి విశ్వానికి రాజు ఆయన. టీవీ కానీ కోపం కాదు, దర్జు అన్నమాట. ఆ దర్పమే వేరు. ఆయన కోపడం ఎక్కర్లేదు. మహాబలవంతులు, శూరులు, వీరులు యేసు దగ్గరికి వచ్చి నిలబడతారట. ఆయన అలాగ దృష్టి సారించేసరికి తకీమని మోకాళ్ళు ఉంగుతారు. అప్రయత్నంగా యేసుని విమర్శించాలని వచ్చిన వాళ్ళు కూడా ఆయన చూడగానే ఈయనలో ఏదో ఒక శక్తి ఉంది అని ఆయనకు ఎదురాడలేక వెళ్లిపోయేవారు. యేసునాథుడు ఆయన వర్ణనాతీతమైన సౌందర్యం కలిగిన వాడు. ఆయనలో ఉండే ఆకర్షణ శరీర మోహమును కలిగించే ఆకర్షణ కాదు. ఆ ఆకర్షణకు లోనైపోతే పాపమునకు మనము దూరమైపోతాం.